చెత్త రాజకీయం, కంపు రాజకీయం, అవినీతి రాజకీయాలకు కేర్ ఆఫ్ కొల్లు రవీంద్ర అని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మంత్రి కొల్లు రవీంద్ర భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఎన్నిసార్లు గడ్డిపెట్టినా మంత్రి కొల్లుకు బుద్ధి రాదన్నారు. మట్టి తవ్వకాలపై అందరికీ ఫిర్యాదు చేశాం, ఏం విచారణ జరిగిందని ప్రశ్నించారు. అడ్డు చెబుతున్నందుకు ముడా చైర్మన్ ను మార్చారని, ఇప్పటికీ ముడా భూముల్లో మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయటం కాదు, విచారణ చేయించాలని సవాల్ విసిరారు. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నా అంటే ఎవడు? నేను కొల్లు రవీంద్ర మీ పేరు చెప్పాను, నువ్వు ఎత్తేసావని హౌసింగ్ అధికారులకు చెప్పా. ఆయన చెప్తాడు అధికారులను బెదిరించడం కాదు, మాకు చెప్తే విచారణ చేయిస్తాం. ఏం విచారణ చేయిస్తావు? ఏం చేయలేదు రవి గారు. 650 ఎకరాలు మొడా ల్యాండ్ మేము కొన్నాం అంటావు. కొన్నదంతా 650 ఎకరాలు మట్టి తవ్వేసింది ఎవరి నాయకత్వంలో? ఇప్పటికి కలెక్టర్కి, ఇప్పుడు మారిన కలెక్టర్లతో సహా మొత్తం జాయింట్ కలెక్టర్లకి అందరికి ఇచ్చాం. సాక్షాత్తు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఏం విచారణ జరిగింది? ముడా చైర్మన్ మారాడు, అది అడ్డు చెబుతున్నాడు అని ముడా చైర్మన్ మారాడు. ఈ రోజుకి ముడా పొలాల్లో అమ్ముతున్నారు కదా, ల్యాండ్ ఇసుక అమ్ముతున్నారు కదా, దాంట్లో తవ్వేసి ఏం విచారణ చేయించారు మీరు? దేని మీద విచారణ చేయించారు? దేని మీద విచారణ చేయించారు? ఎంతసేపు ఇల్లు పడగొడతాం, అవి కోల్చడం, తప్పుడు పనులు చేయటం. ఏ పాపం మీద విచారణ చేయించారు మీరు?